నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు బాట 6కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను, వాటి వ్యాకరణాన్ని, వాటి నోట్స్ను వేరువేరు వీడియోలలో చేయడం జరిగింది. హాయ్ పిల్లలు, ఈరోజు మనము 90వ పేజీలో ఉన్న డూడు బసవన్న అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి. ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖనం రాయండి. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ అమ్మా. ఈ కింద కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని మీరు రాయాలి. ప్రభువు, సంప్రదాయాలు, ప్రయోజనం, గంగిరెద్దాట, మహాచక్రవర్తులు, చిత్తూబొత్తు, దేదీప్యమానం, రాజకుమార్తెలు, వినోద క్రీడ, వృత్తి, అన్నదమ్ములు, చర్మం, చిన్నప్పటినుంచి, గొడ్డుమోతు, ముంగాళ్ళు, పరమేశ్వరుడు, ఉత్తరీయం, ధర్మప్రభువులు, భరద్వాజ, ఆనందించిన ఘట్టం. అవగాహన, ప్రతిస్పందన. 1వ ప్రశ్న చూడండమ్మా. మీరు చూసిన లేదా విన్న ఏదైనా కళారూపం గురించి చెప్పండి. మీరు చూసింది కానీ లేదా విన్నది కానీ ఏదైనా కళారూపం గురించి చెప్పమని అడుగుతున్నారు. ఉదాహరణకు హరికథా ప్రదర్శనలు, గణపతి నవరాత్రులు, దసరా, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి మొదలగు పర్వదినాలలో రాత్రిపూట ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రదర్శనకు ఖర్చు తక్కువగా ఉంటుంది. గ్రామ మధ్యలో కానీ విశాలమైన మైదానంలో చిన్న వేదిక ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. కథకుడు ఒక్కడే మెడలో పూలదండను వేసుకొని ఒక చేతితో చిడతలు వాయిస్తూ కథలు చెబుతూ ఉంటారు. మధ్యలో శ్రీమద్ రమణ గోవిందో హరి అంటూ ఉంటారు. ఈ హరికథను అత్యంత ఉత్తమ కళారూపంగా తీర్చిదిద్ది దానికి ఒక గౌరవాన్ని, విశిష్టతను చేకూర్చిన వారు హరికథ పితామహులైనటువంటి ఆదిభట్ల నారాయణదాసు గారు. ఆయన ఎన్నో హరికథలు రచించారు. ఎంతో మంది ఉద్దండులైన శిష్యులను తయారు చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు శిథిలం కాకుండా నానాటికి కొత్త రూపును సంతరించుకుంటున్న కళారూపం హరికథ. నేటి కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా హరికథలు చెప్తున్నారు. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. 2వ చూడండి. గంగిరెద్దుల వాళ్లను చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయండి. గంగిరెద్దుల ఆట చాలా ప్రాచీనమైనది. పరమేశ్వరుడంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు. చక్రవర్తులు, రాజులు పరిపాలించిన కాలంలో గంగిరెద్దులాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొని ఉండేది. అప్పట్లో వెలువడిన పుస్తకాలలో రాజకుమారులు, రాజకుమార్తెలు ఈ గంగిరెద్దుల ఆటను చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి. అంతటి ప్రాధాన్యత గల ఈ ఆట నాగరికత పెరుగుతున్న కొలది కొత్త సంప్రదాయాలు, కొత్త విలువలు పెరిగి పాత ఆచారాలు కనుమరుగై అంతో ఇంతో అందచందాలుండే గంగిరెద్దులాట రూపు మాసిపోతున్నందుకు కవి బాధపడ్డారు. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. 3వ చూడండి. బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడు? బసవయ్య గంగిరెద్దులు ఆడించడం తండ్రి దగ్గర నుండి నేర్చుకున్నాడు. తండ్రి వెంట ఊరూరా తిరగడం, తండ్రిని గమనిస్తూ ఉండడం, ఆయన మాటల్ని, పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండడం, తండ్రి ఎద్దు చేత ఒక్కో మౌళి వేయిస్తున్నప్పుడు దానికి అనుగుణంగా రాండోలు వాయిస్తూ గంగిరెద్దులు ఆడించడం బసవయ్య నేర్చుకున్నాడు. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. 4వ చూడండమ్మా. కింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. కింద కొంత గద్య భాగాన్ని ఇచ్చారమ్మా, దాన్ని చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి. సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి. వీటిలో ప్రత్యేకమైనది కురవంజి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవలు అనేవారు
ఏదో వినోదం కోసం ఆరంభించినా క్రమంగా అదే జీవనోపాధి అయింది. వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థల పురాణాలను, పవిత్ర కథలు, గాథల్ని ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులిచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది. ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. వారు సోదె చెప్పే విధానం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు గద్యాన్ని చదివాం కదమ్మా, కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాద్దాం. చూడండి, జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి? జవాబు: జానపద కళారూపాలు సమాజ వినోదం కోసం ఏర్పడ్డాయి. చూడండమ్మా, కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కొరవలు చెప్పేవారు? జవాబు: కురవంజి ప్రదర్శనలో పుణ్యక్షేత్రాల స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథలు గురించి కొరవలు చెప్పేవారు. చూడండమ్మా, కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది? జవాబు: కురవంజి ప్రస్తుతం ఎరుక చెప్పే సోదెగా మారింది. చూడండమ్మా, పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు: సోదె చెప్పే విధానం ఎలా ఉంటుంది? ఈ విధంగా మీరు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, వ్యక్తీకరణ, సృజనాత్మకత అనుంది. చూడండమ్మా, కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. అలాగే ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు చూడండమ్మా, 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయమని. ఈ ప్రశ్న జవాబులు అన్నీ కూడా నోట్స్లో ఇవ్వడం జరిగిందమ్మా. తరువాత వీడియోలో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత చూడండమ్మా, భాషాంశాలు అని ఉన్నాయి. చూడండమ్మా, కింది గీత గీచిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాల కింద గీత గీశారమ్మా. ఆ గీత గీసిన పదాలకు మీరు అర్థాలు రాయాలి. వాటితో సొంత వాక్యాలు కూడా రాయాలి. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం ఉంటుంది. మకాం అంటే అర్థం ఏంటమ్మా? నివాసం. కాబట్టి మీరు నివాసం అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. ఎలుకలు బొరియలలో నివాసం ఉంటాయి. అదేవిధంగా మిగిలిన వాటికి మీరు రాయాలమ్మా. మొదటిది, రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆప్యాయం అంటే ప్రేమ అని అర్థమమ్మా. ఇప్పుడు ప్రేమ అనే పదాన్ని ఉపయోగించి వాక్యం రాద్దాం. మా టీచరు గారు మాతో ప్రేమగా మాట్లాడతారు. రెండవది, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అనుగుణం అంటే తగిన విధంగా అని అర్థము. ఇప్పుడు ఈ పదాన్ని ఉపయోగించి మనం వాక్యాన్ని రాయాలి. కరోనా నియంత్రణకు ప్రభుత్వ సూచనలకు తగిన విధంగా మనం నడుచుకోవాలి. మూడవది, కాలుష్యం ఎక్కువైతే ప్రకృతి అందాలు కనుమరుగు అవుతాయి. కనుమరుగు అంటే కంటికి కనిపించకుండా పోవు అని అర్థము. దీనిని ఉపయోగించి మనం ఇప్పుడు వాక్యాన్ని రాద్దాం. నేటి కాలంలో బుర్రకథ వంటి ప్రాచీన కళలు కంటికి కనిపించకుండా పోవుచున్నాయి. ఈ విధంగా మీరు పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయాలమ్మా. చూడండమ్మా, కింది పదాలకు సమానార్థక పదాలు వెతికి రాయండి. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని అర్థమమ్మా. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. నదులలో నీరు తీయగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది. ఇక్కడ ఉదకం అంటే నీరు అనేది ఒక అర్థం ఉంది, అలాగే జలం కూడా ఉంది. ఈ విధంగా అవే అర్థాలు వచ్చేటువంటి పదాలను వెతికి మీరు రాయాలి. మొదటి చూడండి. సునీల తండ్రి గురవయ్య, వినయ్ జనకుడు స్వామి.
ఇప్పుడు నాన్న అంటే సమానార్థం వచ్చేటువంటి పదాలను రాయాలి. తండ్రి, జనకుడు. రెండోది చూడండి, వృషభం, ఎద్దు, గోవు, ధేనువు, పాదపం. పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి. బసవయ్య అనే దానికి సమాన అర్థం ఉన్నటువంటి పదాలు మీరు రాయాలి. వృషభం, ఎద్దు. మూడోది చూడండి, మా విజ్ఞాన యాత్ర మాకు ఆనందాన్ని, మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది. సంతోషం అనే పదానికి సమాన అర్థం ఉన్నటువంటి పదాలను ఎతికి రాయాలమ్మా. ఆనందం, సంతసం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండి, కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణకు రూపుమాపు, నాశనం చేయు. దానికి సొంత వాక్యం ఎలా ఇచ్చారో చూడండి. మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి. అదేవిధంగా కింద ఉన్న వాటికి మిమ్మల్ని సొంత వాక్యాలు రాయమని చెప్తున్నారు. మొదటి చూడండి, పట్టుకొని వేలాడు, వదిలిపెట్టకుండా ఉండు. మనం మూఢాచారాలను పట్టుకొని వేలాడరాదు. రెండవది, కాలు దువ్వు, తగవుకు సిద్ధపడడం. రవి ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటాడు. మూడవది, తిలోదకాలివ్వడం, సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం. బుద్ధుడు రాజరికానికి తిలోదకాలిచ్చి సన్యసించాడు. ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. వ్యాకరణ అంశాలు అని ఉన్నాయి చూడండి. చూడండి, కింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి. కింద కొన్ని పదాలను విడదీశారమ్మా, వాటిలో వచ్చిన మార్పును గమనించమని చెప్తున్నారు. మొదటి చూడండి అమ్మా, మహేశ. మహా ప్లస్ ఈశ. మహా అన్నప్పుడు ఆ అనే అక్షరాన్ని పలుకుతున్నాము. అలాగే ఈశాలో ఈ రెండు ఆ ప్లస్ ఈ కలిపితే ఏ అనేది వస్తున్నది. అలాగే రెండోది చూడండి, మహోదధి. మహా ప్లస్ ఉదధి. మహా అంటే ఆ అని పలుకుతున్నాము, ప్లస్ ఉదధి ఉ రెండు కలిస్తే ఓ అనే అక్షరం వస్తున్నది. మూడోది చూడండి, రాజర్షి. రాజా ప్లస్ ఋషి. రాజా అన్నప్పుడు ఆ అనే అక్షరాన్ని పలుకుతున్నాము. అలాగే ఋషిలో రు ఈ రెండు కలిపితే అర్ అనే అక్షరం వస్తోంది. పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చుగా ఈ ఉ రూలు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వచ్చాయి కదా. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదము అంటే మొదటి పదం, మొదటి పదం చివరేమో ఆ ఆ అనే అచ్చులు వస్తున్నాయి. అలాగే పరపదం రెండవ పదంలో ఏమో మొదటి అచ్చులు ఈ ఉ రూలుగా ఉన్నాయి. ఈ రెండు కలిసినప్పుడు వాటి స్థానంలో క్రమంగా ఏమొస్తున్నాయి? ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తున్నాయి. అలాగే కిందనున్న పదాలను విడదీసి రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, పై వాటిలాగానే వీటిని కూడా విడదీసి రాయాలి. మొదటిది వాళ్ళే ఇచ్చారు చూడండి, రాజేంద్ర. రాజా ప్లస్ ఇంద్ర. ఆ ప్లస్ ఈ కలిస్తే ఏమొస్తుందమ్మా? ఏ వస్తుంది. అలాగే తిలోదకాలు. తిల ప్లస్ ఉదకాలు. ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ వస్తుంది. మూడవది మహర్షి. మహా ప్లస్ ఋషి. ఆ ప్లస్ రు కలిస్తే ర్ వస్తున్నది. ఏవో అర్లను గుణములు అంటారు. ఇలా అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో అర్లు వస్తాయి. దీనిని గుణసంధి అని అంటాము. తర్వాత చూడండి, ఆ ఇచ్చారు. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, వాటిని విడదీసి సంధి పేరు రాయాలి. మొదటిది పరోపకారం. పర ప్లస్ ఉపకారం, ఇది గుణసంధమ్మా. రెండవది రమేశ. రమ ప్లస్ ఈశ, గుణసంధి. మూడవది జాతీయోద్యమం. జాతీయ ప్లస్ ఉద్యమం, గుణసంధి. నాలుగవది దేవర్షి. దేవ ప్లస్ ఋషి, గుణసంధి. ఈ విధంగా మీరు పదాలను విడదీసి సంధి పేరు రాయాలమ్మా. ఈ చూడండి, కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి. మొదటిది సత్యాగ్రహం. సత్య ప్లస్ ఆగ్రహం, సవర్ణ దీర్ఘ సంధి. రెండవది గిరీసుడు. గిరి ప్లస్ ఈసుడు, సవర్ణ దీర్ఘ సంధి. మూడవది గురూపదేశం. గురు ప్లస్ ఉపదేశం, సవర్ణ దీర్ఘ సంధి. నాలుగవది పితృణం. పితృ ప్లస్ రుణము, సవర్ణ దీర్ఘ సంధి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండి, పదాలను కలిపి సంధి పేరు రాయండి. మొదటిది శైల ప్లస్ అగ్రం. శైలాగ్రం, సవర్ణ దీర్ఘ సంధి. రెండవది ముని ప్లస్ ఇంద్రుడు. మునీంద్రుడు, సవర్ణ దీర్ఘ సంధి. మూడవది మధు ప్లస్ ఉదయం. మధుదయం, సవర్ణ దీర్ఘ సంధి. చూడండమ్మా, కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. కింద ద్వంద్వ సమాస పదాలు ఇచ్చారమ్మా, వాటికి మీరు విగ్రహ వాక్యాలు రాయాలి. మొదటిది అందచందాలు. అందమును చందమును. రెండవది కాలు చేతులు. కాళ్ళును చేతులును. మూడవది అన్నదమ్ములు. అన్నయ్యను తమ్ముడును. చూడండమ్మా, కింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా కూర్చి రాయండి. మొదటిది రెండైన చేతులు. రెండు చేతులు. రెండవది మూడైన మాసాలు. మూడు మాసాలు. మూడవది ఐదుగురైన పిల్లలు. ఐదుగురు పిల్లలు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండి, కింది వాక్యాలను పరిశీలించండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా, వాటిని మిమ్మల్ని పరిశీలించమని చెప్తున్నారు. మొదటిది మీరు లోపలికి రావచ్చు. రెండవది నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. మూడవది మీరు సెలవు తీసుకోవచ్చు. ఇలా ఒక పని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఉదాహరణకు మీరు పరీక్ష రాయవచ్చు. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి. ఇలాంటివే మిమ్మల్ని కొన్ని వాక్యాలు సేకరించి రాయమని చెప్తున్నారు. తర్వాత చూడండమ్మా, అలాగే మొదటిది నీకు శుభం కలుగుగాక. రెండవది నిండు నూరేళ్లు వర్ధిల్లు. మూడవది నీకు మంచి బుద్ధి కలుగుగాక. ఈ విధంగా ఆశీస్సులను తెలిపే వాక్యాలను ఆశీరర్థక వాక్యాలు అంటారు. యాంటోనీ నీకు దైవానుగ్రహము కలుగుగాక. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి. చూడండమ్మా, కింది వాక్యాలు చదివి అవి ఏ రకం వాక్యాలో రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా, ఆ వాక్యాలు చదివి అవి అనుమత్యర్థక వాక్యాల ఆశీరర్థక వాక్యాలో గుర్తించి రాయాలమ్మా. వాక్యాలు చదువుదాం. మొదటిది నాయన వర్ధిల్లు. రెండవది రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. మూడవది సరోజ సద్విద్యా ప్రాప్తిరస్తు. నాలుగవది ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. ఐదవది నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక. ఆరవది నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి రావచ్చును. ఇప్పుడు మొదట అనుమత్యర్థక వాక్యాలు రాద్దాం. రహీం
నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. ఎల్విన్, నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి రావచ్చును. ఇప్పుడు ఆశీర్వదక వాక్యాలు రాద్దాం. నాయన వర్ధిల్లు. సరోజ, సద్విద్య ప్రాప్తిరస్తు. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. అయి చూడండమ్మా, జతపరచండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా. ఆ వాక్యాలు ఆశీర్వార్థకం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, నిషేధార్థకం. వీటిల్లో దేనికి సంబంధించినవో చూసి వాటితో జత చేయాలి. మొదటిది, నువ్వు పద్యం చదివావా? చివరిలో ప్రశ్నార్థకమైన గుర్తు ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థకం. రెండవది, అల్లరి చేయకండి. ఇక్కడ అల్లరి చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి ఇది నిషేధార్థకం. మూడవది, అబ్బో పువ్వు ఎంత బాగుందో. అబ్బో అన్నది ఆశ్చర్యాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థకం. నాలుగవది, సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక. ఈ వాక్యం ఆశీస్సులను తెలియచేస్తోంది కాబట్టి ఇది ఆశీరార్థకం. ఈ విధంగా మీరు వాటిని జత చేయాలి. తర్వాత చూడండి, చమత్కార పద్యం అని ఉంది. కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వణకదు. ఈ సమస్యకు కవి కింది విధంగా పరిష్కారం చూపాడు. మనం అష్టావధానం, శతావధానం అలాంటివి చూసినప్పుడు కవులకు కొన్ని సమస్యలు ఇస్తుంటారమ్మా. ఆ సమస్యకు అనుగుణంగా చమత్కారంగా వాళ్ళు కవితను చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు? కప్పను చూసి పాము వణికింది అని ఇచ్చారు. నిజానికి పాము కప్పను తింటుంది కాబట్టి పాము కప్పను చూసి వణకదు. కానీ దీనికి చమత్కారంతో పద్యం చెప్పమని అడిగారు. అప్పుడు కవి గారు ఈ విధంగా పరిష్కారము చూపారు. కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయును బోని శీఘ్రగతిం దాజప్పుడగుసు వచ్చెడి వెంగప్పనుగని ఫణివరుండు గడగడ వణికెన్. పద్యం చివరి పాదంలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిపి వెంకప్ప అయింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకుని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడ వణికిందట. ఈ విధంగా కవి చమత్కారంతో పద్యాన్ని చెప్పారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.